అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక పేదవాడు తన పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే తను కొన్నిసార్లు 2 జాబ్స్ చేసైనా డబ్బులు దాచి వాళ్ళని ప్రైవేట్ స్కూల్కి పంపించేవాడు. కానీ ఈరోజు మన జగనన్న వచ్చాక, మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళు పిల్లలందరికీ ఒక అమేజింగ్ ఎడ్యుకేషన్ అనేది మన ప్రభుత్వ పాఠశాలలో దొరుకుతుంది. జగనన్న పిల్లలకి ఇచ్చే ఆస్తి ఈరోజు చదువే. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు పిల్లల్ని ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే పిల్లలు ఓట్లు వేయలేరు కదా, ఎందుకులే అని వదిలేశారు. కానీ ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలు చూస్తే దేశంలో ఎక్కడా లేనట్టు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అది క్లెన్లీనెస్లో అయినా, వాష్రూమ్స్లో అయినా, ఎడ్యుకేషన్లో అయినా, ప్రతి దానిలో. ఈవెన్ ఇక్కడ ఉపాధ్యాయులు వాళ్ళు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుని పిల్లలకి ఒక ఉన్నత చదువుని చెప్తున్నారు. సో ఈరోజు జగనన్న మన కోసం, మన పిల్లల కోసం ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మా రక్షా ఫౌండేషన్ తరఫున మా వంతు సహాయం, మా నాన్నగారు అంటుంటాడు, రాముడికి ఉడత చేసిన సహాయం లాగా మనం కూడా జగనన్నకి కొంచెం చిన్న సహాయం చేయాలని. దానికోసం మేము ఈరోజు స్నాక్స్ ఇస్తామని మొన్న చెప్పాం కాబట్టి ఈరోజు ఫస్ట్ డే 4 o'clockకి స్నాక్స్ పిల్లలకి ఇచ్చాము. అండ్ నేను ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల యొక్క పేరెంట్స్కి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మన భావి తరాల భవిష్యత్తు బాగుండాలంటే, పేదరికం ఈ జనరేషన్తో అంతం అవ్వాలి అంటే మన రాష్ట్రంలో మళ్ళీ జగనన్నే రావాలి, మళ్ళీ జగనన్నే రావాలి. ఎందుకంటే ఎన్నో జనరేషన్స్ నుంచి, ఎన్నో తరతరాలు పేదరికంలో మునిగిపోయాయి, ఎప్పటికీ బయటికి రాలేకపోతున్నారు. ఎందుకు? దానికి కారణం ఒకటి, కరెక్ట్ విద్య లేకపోవడం, చదువు లేకపోవడం వల్లే చాలామంది పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళలాగే మిగిలిపోతున్నారు. సో అది ఆపాలి అంటే ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉన్నత విద్య అనేది అందాలి. అదే లక్ష్యంగా జగనన్న ఈరోజు ప్రభుత్వ పాఠశాలను ఇంత బాగా తీర్చిదిద్దారు. సో మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్ళీ జగనన్నే రావాలి. క్లాస్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా కొనసాగుతుంది. ఒక ఉయ్యూరులోనే కాదు, మిగిలినటువంటి మన కాన్స్టిట్యున్సీలో పెరంలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పాఠశాలలో ఏ హెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళ స్కూల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కావాలి అనుకుంటే వాళ్ళందరికీ మేము పెరంలూరు నియోజకవర్గం వరకు ఇస్తాం. మేము ఎప్పుడు జగనన్నతోనే ఉంటాం. మా ప్రయాణం అనేది పదవులు ఉన్నా లేకపోయినా అట్లానే ఉన్నాం కదా. 2010 నుంచి ఈ రోజు వరకు ఉన్నాం కదా. మాకంటే ఎలాంటి చిన్న అసలు అర్హత లేని వాళ్ళు ఇంకా ఉన్నతమైన పదవులు అన్నా కూడా మేము ఎప్పుడు కూడా నిరసన తెలియజేయలేదు. కానీ మొన్న తప్పనిసరి పరిస్థితుల్లో అన్యాయం జరిగింది అనేటటువంటి ఉద్దేశంతో, అది కూడా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా జరిగింది అనేటువంటిది ఉద్దేశంతో, ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.